త్రిమూర్తులు పూజించిన దేవి మానసాదేవి. మానసాదేవి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్వం భూలోకంలో నివసించే మనుషులు వారి పాపాల వలన పాముల వలన ఎన్నో కష్టాలు పడుతున్నారు. సర్పాలు తరచుగా మానవుల్ని కాటువేసి వారి ప్రాణాలను తీస్తుండేవి. సర్పజాతి ఆగడాలను ఆపాలని ప్రజలు ఆ దేవుడిని ప్రార్థించారు. అప్పుడు కశ్యప మహర్షి తన మనసుతో ఒక దేవతను సృష్టించారు. ఆవిడే మానసాదేవి. కొన్ని గ్రంథాల ప్రకారం మానసాదేవి శివుడి కుమార్తెగా చెప్పబడింది. తండ్రి అయిన మహాదేవుడి నుండి, తల్లి చండీదేవి నుండి, భర్త అయిన జరత్కరు నుండి తను ప్రేమను పొందలేకపోయింది. పురాణాల ప్రకారం శివుడు క్షీరసాగర మధ్యంలో ఆలాహలాన్ని సేవించినప్పుడు ఆ విషం ఆయన మీద పనిచేయకుండా చేసింది మానసాదేవి అని, అందుకే ఆ దేవిని విషహరిణి అని కూడా అంటారు. మానసాదేవికి వాసుకి సోదరి అని కూడా పిలుస్తారు. ఎవరు అయితే తనని భక్తితో దేవత అని ఆరాధిస్తారో ఆ దేవి తమ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుందని ప్రజల విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం మానసాదేవత జరత్కరు అనే ఋషిని వివాహం చేసుకుంది అని, వారికి అష్టిక అనే కుమారుడు ఉన్నాడు అని చెప్పబడింది. మానసాదేవిని సర్పాల అధినేత్రి అని కూడా అంటారు. మానసాదేవి దేవాలయం హరిద్వార్లో ఉంది. రోప్వే ద్వారా చేరుకొని ఆ దేవతను దర్శించుకోవచ్చు. అలాగే రెండో దేవాలయం తెలంగాణలో కరీంనగర్కి 30 కిలోమీటర్ల దూరంలో మానసాదేవి దేవాలయం ఉంది. ముఖ్యంగా ఆడవారు దేవాలయానికి వెళ్ళినప్పుడు లూజ్ హెయిర్తో కాకుండా సాంప్రదాయంగా జడ వేసుకొని భక్తులను పాముకాటు మరియు ఇతర వ్యాధులతో రక్షిస్తుందని నమ్ముతారు. సర్పదోషంతో బాధపడేవారు, సంతానం లేనివారు ఈ దేవతని పూజిస్తే వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ వీడియోలో మనం మానసాదేవి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.